ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు, ఈ డిసెంబర్ మాస ఫలితాలను పర్టికులర్గా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే, పర్టికులర్గా మీ రాశి వారికి రాశి తెలిస్తే రాశి చూసుకోండి, లేదు లగ్నం తెలుసు అనుకుంటే లగ్నం నుంచి చూసుకోండి. అసలు గ్రహాలు ఏ విషయాలకి మీకు సపోర్టివ్గా ఉన్నాయి, నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా అనే అంశాలు, మరియు ఏ దేవతారాధన, ఎటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాము అనే అంశాలు మనం చెప్పుకుంటున్నప్పటికీ, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మేషం నుంచి చూసుకుంటే మీనంలో శని, కుంభంలో రాహు, సింహరాశిలో కేతువు, అండ్ మిథునంలో మనకి గురువు, అంటే కర్కాటకంలో వక్రించుకుంటూ మిథునంలోకి వస్తున్నటువంటి గురువు, అదేవిధంగా వృశ్చిక రాశిలో రవి, కుజ, శుక్రులు ఉన్నారు. కాకపోతే ఈ కుజుడు 7వ తేదీ నుంచి మారిపోతున్నాడు. తులలో ఉన్నటువంటి బుధుడు అదే రోజు వృశ్చికంలోకి వస్తున్నాడు. రవి 16వ తేదీ ధనస్సులోకి వెళ్ళిపోతున్నాడు. రవి కుజులు ధనస్సు రాశిలో కలిసి ఉంటున్నారు. అదేవిధంగా శుక్రుడు 20వ తేదీకి మారుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని రాశుల వారికి ఏ విధంగా ఉందనే విషయం మనం తెలుసుకుందాం. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి సప్తమ స్థానంలో రవితోని కుజుడితో కూడా ఉన్నాడు. దీనివల్ల ఏమిటంటే కొంత సామాజికమైనటువంటి విషయాలలో స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. అయితే ఈ 7వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు మారుతున్నాడో, ఇది సామాజిక విషయాలు, మీ యొక్క జీవిత భాగస్వామి పార్ట్నర్స్తో కూడా కొంత స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కుజుడు మారుతున్నాడో 7వ తేదీ నుంచి బుధుడు వస్తాడో, కొంత రిలీఫ్, అలాగే బంధువర్గంలో వారితో వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నానికి కూడా ఈ బుధుడు తోడ్పడతాడు అక్కడ. కాకపోతే మీకు 4వ స్థానంలో కేతు ఉన్నందుకు ఖచ్చితంగా మీరు ఏ ప్రాపర్టీ తీసుకున్నా, వాహనం తీసుకున్నా, ఒక మిషనరీ తీసుకున్నా 1కి 4 సార్లు అది మీకు పనికొస్తుందా లేదా, జెన్యూన్ తీసుకుంటున్నామా లేదా, స్థలం కావచ్చు, కొన్నిసార్లు వాసుదోషం ఉండొచ్చు, ఇంకేదో లిటికేషన్స్ ఉండొచ్చు, ఖచ్చితంగా చూసుకొని తీసుకోండి. ఇక ఫినాన్షియల్గా కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది, అండ్ అలాగే టీచింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో కూడా గ్రోత్ పెరుగుతుంది. కాకపోతే 7వ తేదీ దాటిన తర్వాత మాత్రం ఉన్న ప్లేస్లో కాకుండా వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రయత్నం చేసుకున్నట్లయితే 7th తర్వాత మీకు చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా 7వ తేదీ తర్వాత నుంచి కొంత అనుకూలత అనేటువంటిది కనబడుతుంది. బట్ ఏదేమైనా కానీ మీ యొక్క పార్ట్నర్స్తో, అది లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్స్తో కొంత స్ట్రెస్ ఉంటుంది 7th వరకు. మరి 16th తర్వాత రవి కూడా వెళ్ళి కుజుడితో కలుస్తున్నాడు కదండి అష్టమ స్థానంలో. అంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, 8th హౌస్ సన్ అండ్ మార్స్ కాంబినేషన్ 16th నుంచి ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఒక 1 రోజుల పాటు ఖచ్చితంగా మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతి వేగం పనికిరాదు. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా వ్యాపార సంబంధంగా అభివృద్ధి ఉంటుంది, డోంట్ వరీ. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే, మీరు నరసింహస్వామి లేదా ఓం నమో నారాయణాయ మంత్రం చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే, గోచారంలో గ్రహస్థితి బాగోలేదు కానీ మన జన్మజాతకంలో బాగుంది, అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి? అసలు జన్మజాతకంలో చూసి ఎటువంటి అంశాలు మనం నిర్దిష్టంగా, అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి గోచారానికి జన్మజాతకానికి ఏంటంటే, గోచారం ఈజ్ కాలం. మనం ఒక పని చేస్తున్నాం, ఒక బిజినెస్ చేస్తున్నాం, మార్కెట్లో దానికి డిమాండ్ ఉంది అన్నప్పుడు మనం ఎలా చేసినా బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఎందుకంటే దానికి డిమాండ్ ఉందంటే. ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్కులు, శానిటైజర్లు ఈజీగా అమ్ముడుపోయాయి, ఎవరు పెట్టినా అమ్ముడుపోయాయి. కానీ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముడు పోవాలంటే పోదు. ఎందుకు? కాలం అప్పుడు అనుకూలించింది, కాలం అక్కడ అనుకూలించలేదు. గోచార ఫలితాలన్నీ కూడా ఏంటంటే కాలం ఎలా ఉందని చెప్పేది. మరి మన పర్సనల్ చార్ట్లో ఏముంటుందంటే, లగ్నం నుంచి 12 భావాల్లో, లగ్నం అంటే ఈ జీవుడు యొక్క తత్వము,
ఆ మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి ఆ మనిషి ఏం చేస్తే బాగుంటాడు అనేది లగ్నంలో ఉంటాయి. మీరు ఏ మార్గంలో, అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారానా, బిజినెస్ చేయడం ద్వారానా, ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానా, లేకపోతే మీడియేటింగ్ ద్వారానా, ఏ మార్గంలో మీకు ధనం వస్తుంది అనేది సెకండ్ లాట్ చెప్తాడు. అది మీ పూర్వజన్మలో చేసుకునేటువంటి పుణ్యం ఆధారంగా పలానా ప్లానెట్కి వచ్చి ఆ ప్లానెట్ రిలేటెడ్ సంబంధమైన రీడింగే ఆస్ట్రాలజీ. అలాగే అన్నదమ్ములతో ఉండే రిలేషన్స్, మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటారు, ఎందుకు ముందు సాగట్లేదు అని అన్నీ కూడా థర్డ్ హౌస్లో ఉంటాయి. మీరు ఏం చదువుకుంటే మంచిది. చాలామంది పిల్లలకు చూడండి, వాళ్ళకి పలానా చదివిస్తారు, కానీ వాళ్ళు తీరా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అందులో సెటిల్ అవ్వలేక ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో వాళ్ళు మరలా నిష్ణాతులై ఇన్ని సంవత్సరాలు చదివినంత వేస్ట్ అయిపోతుంది. సో ఫోర్త్ లార్డ్ని బట్టి మీరు ఏం చదవాలి, ఏ డైరెక్షన్ గృహంలో ఉంటే మంచిది, మీ మదర్తో ఉండే రిలేషన్స్, మీరు ఎప్పుడు వాహనం తీసుకుంటే మంచిది, ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది, ఇవన్నీ 4,000లో ఉంటాయి. పంచమంలో మీ ఇమ్యూనిటీ, సంతానం సంబంధించిన విషయాలు, సంతానం ఏం చేస్తే అభివృద్ధి అవుతారు, ఫ్రెండ్స్తో మీరు ఎంతవరకు ఉండొచ్చు, ఎలాంటివి చేయొచ్చు, ఎలాంటివి చేయకూడదు. అలాగే రుణరోగ శత్రువులను 6th హౌస్లో ఉంటుంది. సో 6th హౌస్ని బట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎటువంటి రుణాలతో ఎక్కువగా మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది, శత్రుత్వాలు ఎప్పుడు వస్తాయి, ఆ శత్రుత్వాలు తగ్గడానికి ఏం చేయాలి. సో ఎప్పుడు కూడా 6th హౌస్ డియాక్టివ్ అయిపోవాలంటే 5th హౌస్ మనం యాక్టివ్ చేయాలి ఆ రకంగా. అలాగే మరొక విషయం ఏంటంటే, అసలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, అసలు ఇవాళ రేపు సొసైటీలో వివాహాలు విచ్ఛిన్నం అవ్వడానికి ముఖ్యమైన కారణం కేవలం పాయింట్స్ చూసుకొని వివాహాలు చేసేసుకోవడం. అది పూర్తిగా తప్పు. 36కి 18 వచ్చాయా చేసేస్తున్నారు, అది పూర్తిగా తప్పు. అసలు మీ పర్సనల్ చార్ట్లో పాయింట్స్ జస్ట్ 5% ప్రాధాన్యత చూపిస్తే అసలు మీ జాతకంలో ఎప్పుడు వివాహం చేసుకోవాలి, వాట్ ఈస్ ద రైట్ టైం అంటే ప్రతి వ్యక్తికి కూడా 18 to 20 ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ కొంతమంది 16 ఇయర్స్కి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఒక యుక్త వయసు నుంచి ఒక ఏజ్ వరకు, అంటే ఒక 30-40 వరకు కూడా ఒక 5 times, ఆల్మోస్ట్ 3 to 5 times వాళ్ళకి వివాహ యోగం అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది. అసలు అది ఏ ఇయర్స్లో ఫామ్ అవుతుంది, ఏ ఇయర్లో చేసుకోకూడని సమయాలు ఉన్నాయో తెలుపుతుంది మన జ్యోతిషాస్త్రం. అంటే ఇక్కడ ఏంటంటే, ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడు, అసలు డిమాండ్ లేనటువంటి సమయంలో బిజినెస్ పెట్టి నాకు బిజినెస్ కలిసి రాదంటే అలా మే తర్వాత మనం స్కూల్ బుక్స్ లేకపోతే బ్యాగ్స్, స్కూల్ డ్రెస్లు అమ్ముదాం అనుకుంటున్నాం జూన్లోనూ జూలైలోనూ. అయ్యో ఏమిటోనండి, స్కూల్ బుక్స్ అసలు ఎవడు కొనట్లేదు, బ్యాగ్స్ ఎవరు కొనట్లేదు, స్కూల్ డ్రెస్లు ఎవరు కొనట్లేదు అంటే ఆల్రెడీ స్టార్టెడ్. నువ్వు మే ముందు అంటే జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ అమ్మితే నువ్వు కొంటారు. అలాగే నీ పర్సనల్ చార్ట్లో ఎప్పుడైతే నీకు వివాహం చేసుకునే యోగం ఉంది, ఎవరితో చేసుకుంటే బాగుంటుంది, నీ జన్మజాతకంలో ఏమైనా 2 మ్యారేజ్ యోగాలు ఉన్నాయి, దానికి నువ్వు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఎటువంటి పర్సన్ నీకు ఖచ్చితంగా వస్తారు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అగ్రెసివ్గా ఉండేవాళ్ళ, సున్నితంగా ఉండేవాళ్ళ, మనీ మైండెడ్, కాస్త ఎక్కువ తెలివితేటలు ఉండేవాళ్ళ, అబద్ధాలు చెప్పి అన్నీ వస్తున్నాం. సో అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అలాగే అదొకటే కాకుండా వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలు కూడా చాలా స్పష్టంగా మనం ఇందులోకి వెళ్తే, ఈ పని చేస్తే హ్యాపీగా ఉంటాము. ఎందుకంటే ఫైనల్గా అందరికీ కావాల్సింది హ్యాపీనెస్. సో హ్యాపీగా ఉంటామనేటువంటి విషయాన్ని నువ్వు దేన్ని యాక్సెప్ట్ చేయాలి. నీ పూర్వజన్మ కర్మ ఏమిటి, ఎందుకు నీకు ఇన్లాస్తో గొడవలు వస్తున్నాయి, ఎందుకు నీ తమ్ముళ్ళతో గొడవలు వస్తున్నాయి, లేదా అక్క చెల్లెలతో గొడవలు వస్తున్నాయి, దానికి రెమెడీ ఏమిటి. నువ్వు ఎటువంటి చిన్న చిన్నవి, మనం ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెడితేనే నీకు రెమెడీ అవుతుందని ఏం లేదు. చిన్న నామస్మరణ కూర్చొని ఒక అరగంట సేపు కూర్చొని, రిలేటివ్స్తో గొడవలు వస్తున్నాయి, ఓం కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతరాయనం, లేదండి ఎంతో కెరీర్లో ఎంత ఇబ్బంది పడుతున్నా నాకు రావట్లేదు, ఓం మాణిక్యం ఒకటాకారం జామత్రయ విరాజితాయం, ఇలా అనేకమైనటువంటి లలితా సహస్రనామాల నుంచి తీసుకొని మనం రెమెడీ చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.